అండ్ ప్రియదర్శి అన్న నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవీ క్రియేషన్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికలీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట. ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు, వాళ్ళే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్ను క్వశ్చన్కి యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్. అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నా, అందుకేమనుకో. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మైక్ ఆడియన్స్ దగ్గరికి కూడా వస్తుందండి. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ప్రొడ్యూసర్ సునీల్ గారు, ప్రొడ్యూసర్, 1 క్వశ్చన్ టు ప్రొడ్యూసర్. యూవీ క్రియేషన్స్ మన నెక్స్ట్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ గారిది ఏమైనా అప్డేట్ ఇస్తారా? లీక్ ఇప్పుడే కదండి, వస్తుంది త్వరలో. రాజా ఓకే అన్నా విష్ణన్న నమస్తే అన్న. అన్నా నేను అన్ని సినిమాలు చూసినా, ఒక్క హీరోయిన్ 2 హీరోయిన్లు ఉంటాను, 2 హీరోయిన్లు ఉంటారు. దీంట్లో 6 హీరోయిన్ అంటే మళ్ళీ రొమాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో. సరదాకే సినిమాలు వస్తాం, మళ్ళీ 6 హీరోయిన్లు అంటే ఇక ఏమంటారు, దత్తాలు వెళ్ళిపోవాలన్నా. మరి రొమాన్స్ ఎట్లా ఉండబోతుందన్న ఈ మూవీలో? బాగుంది. కొంచెం చూపించాం కదా ట్రైలర్లో, అంత సినిమాలో అంటే దాచిపెట్టలే అన్న చాలా. ఏది ఇంకా దాచిపెట్టలే అంటారా అన్న సినిమాలో? చాలా దాచాం, అదే కదా. గంటనా నమస్తే అన్నా, లవ్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. సేవ్ ద టైగర్ బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా కోసం వెయిటింగ్ అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మార్చి 22 కలుద్దాం మళ్ళా.